జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళీనాయక్ అమరుడయ్యాడు. శత్రువులకు ఎదురెళ్లి వీరమరణం పొందిన సైనికుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితాండాలో అగ్నివీర్ మురళీనాయక్కు అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది ప్రజలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యకుమార్, అలాగే సవిత మురళీనాయక్కు నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. దీంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయక్ను మంత్రులు ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ జిల్లా కేంద్రంలో మురళీనాయక్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే మురళీనాయక్ కల్లితాండా పేరుని ఇకపై మురళీనాయక్ తాండాగా మార్చాలని సర్పంచ్ మరియు గ్రామస్తులు కోరారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మురళీనాయక్ పుట్టి పెరిగి కల్లితాండాకు ఆయన పేరు పెట్టడం ఘనమైన నివాళి అంటున్నారు స్థానికులు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి. మరోవైపు ప్రభుత్వం మురళీనాయక్ కుటుంబానికి 50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే 5 ఎకరాల పొలం, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ తెలిపారు. లోకేష్ ఉదయం 8:30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కల్లితాండాకు చేరుకున్నారు. అంత్యక్రియలు ముగిసే వరకు మురళీనాయక్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా గంట పాటు వారిని ఓదార్చారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. వీర జవాన్ మురళీనాయక్కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నారు. ఒక్కగానొక్క కొడుకును పొట్టన పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగు భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీనాయక్ నేడు మన మధ్య లేకపోయినా ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుందని తెలుపుతూ నివాళులు ఘటిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో ట్వీట్ చేశారు.